మా అవ్వకు కాలు కదలకుంటాయినాయి. కూసుంటే లేవొస్తలేదు, లేస్తే కూసుంటే వస్తలేదు అని అనుకుంటా మస్తు తిప్పలు పడుతుంది పాపం. నిన్న పొద్దుగాల పిలిచి మంజు ఓ నొప్పుల గోలన్న పట్టుకరావే, వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ వచ్చి ఓటేయనీకి రావే పెద్దవ్వ అని చెప్పిపోయిండు. గీ నొప్పులు జర్రంత తగ్గితే చిన్నగా కట్టె ఓడుచుకుంటా పోయన్న ఓటేసి వస్తా అని అన్నది. కానీ మా ముసలిదానికి తెలియనట్టున్నది గిసొంటి ఈగ్రం చేసిర్రని. ఇంతకు ఏందంటారా గిజ్జుడురు మీరే. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ఓట్లు ఏపీలో అప్పుడే సురువైనాయి. అందరు పోయి లైన్లలో నిలబడి ఓట్లేసి వస్తున్నారు. ఎహే ఊకోయే కాక అప్పుడే ఏం ఓట్లు, ఇంకా శానొద్దులుంటాను అని గలంగా కోరి ఈ బ్యాలెట్ ఓట్లు అవు సర్కారు కొలువులు చేసేటోళ్ళు, దూరంగా ఉండుకుంటా నౌకర్లు చేసేటోళ్ళు ముందుగాలనే చేసేటి ఓట్లు అన్నట్టు. అట్ట ఇప్పుడు ఏపీలో ముందుగాలనే ఓట్లు వేపిస్తున్నారు. గట్ల పోయి ఓటేసి వచ్చిన వాళ్ళు ఇగో చూడు నేను ఓట్లేసినా అని ఏలు కంటించుకున్న ఇంకును చూపెడుతున్నారు. ఆడ ఈడ అని ఏం లేదు, ఏపీలో అన్ని దుక్కుల జోరుగా నడుస్తుంది బ్యాలెట్ ఓట్ల జాతర. ఓ రోజు ఎండ దంచుతుంటే కూడా సర్కారు కొలువులు చేసేటోళ్ళు లైన్లలో నిలబడి ఓట్లేస్తున్నారు. అంతేకాదు మొత్తం 3 వద్దులు నడుస్తాయట ఈ ఓట్లు. తీరుకున్నప్పుడు పోయి ఓట్లేసి రావచ్చు అన్నట్టు. ఇక ఇది 28 తెలంగాణలో కూడా గట్టినే ఓట్లు సురువైనాయి. తెలంగాణలో ఏం ఓట్లు అంటారా, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, కాళ్ళు రెక్కలు లేవనోళ్ళు, ఎండలకు బయటికి పోలేక తిప్పల పడేటోళ్లతోని ఓట్లేపిద్దానికి ఓట్ల అధికారులే ఇంటింటికి పోయి ఓట్లేపిస్తున్నారు అన్నట్టు. అగ చూడు ఓట్ల పెట్టే ఏలు కండిచ్చే ఇంకు డబ్బా బ్యాలెట్ షీట్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు ఓట్ల అధికారులు. ముందుగాల అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకే నాట, లేకుంటే లేదాట. పట్నాలు పల్లెలు అని ఏం లేదు, డబ్బాలు పట్టుకొని అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ జాడ దెవలాడుకుంటా ఇంటికి పోతున్నారు ఓట్ల అధికారులు. ఇగో ఇట్ట ఓట్లు వేయించుకొని ఏలుకు ఇంకు రుద్దుతున్నారు. మంచిగున్నది కదా ఈ ఉపాయం. శాతగాకుంటున్న వాళ్ళకు అక్కడికొచ్చే ముచ్చటే కదా. గానీ ఈ ముచ్చట ముందుగాల తెలవక అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారట చాలా మంది దనక. ఏదైతే గానీ ఇక ఇప్పటి సంది ముసలోళ్ళు, దివ్యాంగులు, శాతగానోళ్ళు, ఒంట్ల పానం మంచిగా లేనోళ్ళు ఇక నాకు ఓటేసే భాగ్యం లేదు అని రందిపడే పనేం లేదు. ఓట్ల అధికారులే ఇంటికొచ్చి ఓటేపించుకుంటున్నారంటే గొప్ప ముచ్చటే కదా అనుకుంటున్నాడకి ముచ్చటరికైనా తెలంగాణలో ఉన్న పబ్లిక్. వాజీబే కదా, ఏమంటారు మీరు?